శివుడి కన్నీరు భూమిపై పడితే ఏమైందో తెలుసా? పూర్వకాలంలో దేవతలు, ఋషులు లోకంలోని బాధలు చూసి చాలా కలతపడ్డారు. అధర్మం పెరుగుతోంది, మనుషుల హృదయాల్లో శాంతి లేదు, భక్తి తగ్గిపోతోంది. అప్పుడు దేవతలందరూ కలిసి కైలాసంలో ఉన్న శివుణ్ణి ధ్యానించారు. కైలాస పర్వతంపై కూర్చొని శివుడు లోకంలోని దుఃఖాన్ని చూసి గాఢమైన ధ్యానంలోకి వెళ్ళాడు. ఆ ధ్యానం సంవత్సరాలు కాదు, వేల సంవత్సరాలు కొనసాగింది. ఆ సమయంలో శివుడు ప్రపంచంలోని ప్రతి జీవి బాధను తన హృదయంలో అనుభవించాడు. అంతటి కరుణతో, అంతటి ప్రేమతో శివుని కన్నుల నుంచి ఒక పవిత్రమైన కన్నీరు జారింది. ఆ కన్నీరు భూమిపై పడగానే అది ఒక దివ్య విత్తనంగా మారింది. అదే రుద్రాక్ష. శివుడు అన్నాడు, నా కన్నీటిని ఎవరు భక్తితో ధరిస్తారో వారిని నేను ఎప్పుడూ వదలను. అందుకే రుద్రాక్షను ధరించిన వారికి భయం ఉండదు, పాపాలు నశిస్తాయి, మనసుకు శాంతి లభిస్తుంది. అందుకే నేటికీ సాధువులు, యోగులు రుద్రాక్ష లేకుండా ఉండరు. వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.